మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలు అమ్మరాన్ అంటే విధంగా కూడా జరుగుతున్నాయి. జగ్గంపేట ఎమ్మెల్యే అలాగే జ్యోతుల నెహ్రూ గారు అలాగే టీటీడీ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. అలాగే ఈ యొక్క హరిదాసుల కోలాహలం, రంగవల్లుల ముగ్గులతో మొత్తం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నెహ్రూ గారు మాట్లాడదాం. ఎమ్మెల్యే గారు సార్ చెప్పండి, ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి? సంక్రాంతి సంబరాలు మళ్ళీ పూర్వపు రోజులు గుర్తొచ్చే ఇవాళ జగ్గంపేటలో జరిగే సంక్రాంతి సంబరాల దృష్ట్యా. ఎందుకంటే మొట్టమొదటి సాంప్రదాయకమైనటువంటి దృష్టిల్లో ఇటు మహిళా సోదరిమణులు అటు సోదరులు కూడా ఆ దుస్తుల్లో కనిపించడం మొట్టమొదటి అయితే. రెండోది రంగవల్లులు. ఏదైతే ధనుర్మాసంలో మొదలైన దగ్గర నుంచి కూడా చివరి వరకు ప్రతి ఇంటి ముందు ఈ ముగ్గులు రంగవల్లులు వేస్తారో అది జగ్గంపేటలో ఇవాళ ఈ సందర్భంగా ప్రతిబింబించాయి. ఒకరికొకరు పోటీపడి మరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక స్ఫూర్తిదాయకమైన విధానంతో ముగ్గేయడం కాదు, ఆ ముగ్గులో సామాజిక స్పృహ కూడా కనిపించే విధంగా ఇవాళ తేటతల్లో అవుతున్నటువంటి పరిస్థితి. ఇంతేకాకుండా గతంలో ఏదైతే హరిదాసులు కానీ, జంగందేవర్లు కానీ, కొమ్మదాసులు కానీ ఇలాగే రకరకాల కళాకారులు గ్రామాల్లో తిరుగుతుండేటటువంటి పరిస్థితి ఉండేది. అదంతా కూడా ఇవాళ ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి. మా అధికారులు చాలా గొప్పగా చేశారు ఈ కార్యక్రమాన్ని. మరి దానికి వారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే కోరుకుంటున్నాను, హిందూ సాంప్రదాయం అన్నది భారతదేశంలో ప్రజ్వరెల్లాలి. అందుకు నా వంతు ప్రయత్నాన్ని ఎప్పుడు ఎల్లవేళ్ళ నేను చేస్తానని కూడా ఈ సందర్భం మనం చేసుకోవాలి. అంటే మీరు మెట్ట ప్రాంతంలో అనేక ఈ పథకాలు తెచ్చారు, అవి కూడా ఒక ముగ్గు కింద రూపొందించారు. అనేక ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పెట్టడం జరిగింది. ఎలా చూడాలంటారు? ఇక్కడ వాళ్ళు చాలా తెలివిగా చేశారు. ఇక్కడ నేను చేసిన కార్యక్రమాలే కాదు, చెయ్యబోయే కార్యక్రమాలు కూడా గుర్తుకు తెచ్చారు అందులో పెట్టి. అందుకు మాత్రం మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చినటువంటి సలహాను తీసుకుంటున్నాను. తొందరలోనే అవి కూడా పూజ చేస్తాను. ఈ సంక్రాంతి ద్వారా ప్రజలకు ఇంకా ఏం తెలియజేసుకున్నారు? ఇంకా పండగ ఏ విధంగా జరుపుకోవాలని సంప్రదాయాలను కూడా కనుమరుగైపోతున్నాయి. ఈరోజు ఎంత సంతోషంగా అయితే మా నియోజకవర్గం ప్రజలు ఉన్నారో అంతే సంతోషంగా భవిష్యత్తులో కూడా ఉండాలి. ఆ ఉండేటువంటి పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత నా మీద ఎక్కువ ఉందని కూడా నేను గ్రహించి అందుకు కట్టుబడి పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఈ ఆర్టీవీ ద్వారా మా నియోజకవర్గ సోదరులకి సోదరిమణులకి కూడా ప్రత్యేకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ. ఇది పరిస్థితి. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అలాగే రంగవల్లుల ముద్దులు అలాగే ముగ్గులు అన్నీ కూడా వేసి ఇక్కడ అందరినీ కూడా అలరించినటువంటి ఈ యొక్క ముగ్గులు అయితే అనేక విధాలుగా అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. అటువంటి ముగ్గులు మనం చూస్తున్నాం. ఈ యొక్క రంగవల్లి ముగ్గులతో పాటు అలాగే కోలాహలం అలాగే ఈ యొక్క హరిదాసుల కీర్తనలతో పాటు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఎంతో మొత్తం మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సంక్రాంతి శోభ ఉట్టిపడే విధంగా అలాగే ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు చేశారు. కుటుంబ సమేతంగా కూడా ఏదైతే జ్యోతుల స్థానిక ఎమ్మెల్యే అలాగే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల ఎవరైతే ఉన్నారో నెహ్రూ గారి ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున చూస్తున్నాం. ఇటువంటి ముగ్గులు మనం చూస్తున్నాం. ఇటువంటి రంగవల్లులు వేసినటువంటి ముగ్గులు పలువురినైతే ఆకట్టుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ఇక్కడ కనీ విని ఎరగని రీతిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా కూడా ఇక్కడ రంగవల్లి ముగ్గులతో పాటు హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల యొక్క కోలాహలం మొత్తం ఈ యొక్క ప్రాంతం అంతా కూడా జగ్గంపేట అంతా కూడా మారుమోగే విధంగా గత సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా గుర్తుకొచ్చే విధంగా కూడా స్థానిక ఎమ్మెల్యే అలాగే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అయితే భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఈ యొక్క జగ్గంపేట నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.